ఇది ఆడు ఇప్పుడు నేను చెంచాను విజువల్ తీసేదానికి వచ్చాను. గుడి ముందర బండి దగ్గర ఉన్నాం మేము. బస్సు దగ్గర ఉన్నాం. ఉంటాయి కదా వేరే అందుకే ఫోకస్ అంతా బయట వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఎదురు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. మన కార్యక్రమం దివ్యంగా జరగటానికి మనం అందరమే కూడా 3 సార్లు ఓంకారాన్ని గానం చేయాలి. అప్పుడు చక్కగా జరిగిపోవాలి. అందరూ చెప్పండి. ఓ ఓం యుక్తాహార విహారాయ
వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం విశ్వరూపస్వరూపాయ సచ్చిదానందరూపిణే విమలానందయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం చరాచరస్వరూపాయ సచ్చిదానందరూపిణే విద్యానందయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సాంబ శంభో మహాదేవ కృపాసాగర శంకర మచ్చిత్తభ్రమరో నిత్యం తవాస్తు పదపంకజే. ఓం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల సంపూర్ణ దివ్యానుగ్రహముతో ప్రపంచములో వందల దేశాలలో మన భారతదేశం అత్యంత పవిత్రమైనటువంటిది. మన భారతదేశంలో మనం జన్మించటమే భగవంతుడు మనకిచ్చినటువంటి వరం. కాబట్టి అటువంటి వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనే సదుద్దేశంతో సద్గురు బ్రహ్మర్షి శ్రీ మలయాళ స్వాముల వారు ఎంతో తపస్సు చేసి శ్రీ వ్యాసాశ్రమాన్ని 100 సంవత్సరాల క్రితం మనకి స్థాపించి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో సేవలు ఆ గురుదేవుల అనుగ్రహం చేత, గురు పరంపర స్వాముల వారి చేత దివ్యంగా భవ్యంగా జరుగుతున్నాయి. ఆ గురుదేవుల యొక్క దివ్య సంకల్పం ఏమిటి అంటే 600 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు జరిగిపోతాయి అని వారి యొక్క దివ్య సందేశాన్ని, సంకల్పాన్ని చెప్పారు. అలాగే పుట్టపర్తి సాయిబాబా గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు మలయాళ స్వాముల వారి సేవల లోకానికి ఉపయోగపడతాయని చెప్పారు. అటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమం ఇది. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా విద్య అనేది విద్వాన్ సర్వత్ర పూజ్యతే. చదువుకున్నటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవింపబడతాడు. దేర్ ఆర్ 3 గ్రేట్ మెన్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో 3 గొప్పవారు ఉన్నారు. ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఏ మ్యాన్ ఆఫ్ సర్వీస్ అండ్ ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి బాగా చదువుకున్నటువంటి వాడు, బాగా సేవ చేసేటువంటి వాడు, ధైర్యం గలవాడు. ఏ మ్యాన్ ఆఫ్ ఫియర్లెస్, బీ ఫియర్లెస్. ధైర్యం ఉండేవాళ్ళు ప్రపంచంలో గొప్పవారు అన్నమాట. ధైర్యం గలవాడు, చదువుకున్నవాడు, సేవాభావం కలిగిన వాడు ప్రపంచంలో గొప్పవారు అన్నమాట. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా తిరుగుండదు. అటువంటి లక్షణాలతో మన పరంపర స్వాములు సేవ చేసుకుంటున్నారు. మేము కూడా రాత్రి పగలు అనే భేదం లేకుండా చక్కగా సేవ చేయడానికి మా జీవితాన్ని అంకితం చేసుకున్నాము. అదే ప్రకారంగా మేము సేవలు చేస్తున్నాము. ఈ ఆశ్రమం ద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళటం, హరిజన గిరిజనుల వాళ్ళు కూడా వెళ్ళటం, చక్కగా వారికి ఉపన్యాసాలు చెప్పటం, వారికి కావాల్సిన సేవలు కొన్ని ధన రూపేణ, సేవా రూపేణ, వస్తు రూపేణ అందించటం దివ్యంగా భవ్యంగా జరుగుతుంది. ఇంకా జరగబోతుంది అనేది మనందరికీ, మీ అందరికీ చక్కగా తెలియజేస్తూ ఉన్నాము. అటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమంలో చక్కగా విద్యను ప్రధానంగా చేసుకొని మరి మేమంతా 10th క్లాస్ నుంచి అన్ని ఫస్ట్ క్లాసులే, 10th క్లాసులు, జూనియర్ కాలేజ్ అన్ని ఫస్ట్ క్లాసులే, డిగ్రీ కాలేజ్ అన్నీ అందరూ 100% ఈ విధంగా విద్యా సంస్థగా మరి పేరు పొందింది ఈ ప్రాంతంలో. కాబట్టి ఇటువంటి ధర్మక్షేత్రమైనటువంటి ఇటువంటి శ్రీ వ్యాసాశ్రమానికి మరి చక్కగా జరుగుతుందని కొందరు అసూయ పరులు, కొందరు స్వార్థ పరులు, కపట పరులు, మోసగాళ్ళు ఈ మధ్య కొన్ని ఆశ్రమం మీద చెడ్డ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ చదువుకుని ఇక్కడ లాభాన్ని పొంది మరి ఆ విధంగా చేయటం అనేది వారి జీవితానికి దురదృష్టం. గురుగీత అనేటువంటి గీతలో పరమేశ్వరుడు పార్వతీమాతకు చెబుతున్నాడు, ఎవరైతే ఈ ఆశ్రమాన్ని నిందిస్తారో, గురువుని నిందిస్తారో, విమర్శిస్తారో వాళ్ళు భయంకరమైనటువంటి ఘోర అరణ్యంలో, జలమే లేనటువంటి అరణ్యంలో బ్రహ్మ రాక్షసులుగా పుట్టి మహా దుఃఖాన్ని పొందుతారు అని పరమేశ్వరుడు పార్వతీమాతకు చెబుతున్నాడు. ఈ ఎవరైతే బ్యాడ్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు గురుగీతలో 124వ పేజీ నుంచి 127వ పేజీ వరకు చదువుకున్నట్లయితే వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఈ రోజునే మానేసి వారి శేష జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. అలా కాకపోతే బ్రహ్మరాక్షసులుగా పుట్టి నానా దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి 100 ఏళ్ళు బ్రతకాలి, బ్రతికినంత కాలం మంచి పనులే చేసుకోవాలి. లాంగ్ లివ్ ఫర్ గుడ్ డీడ్స్. 100 ఏళ్ళు బ్రతకాలని మనం కోరుకోవాలి, బ్రతికినంత కాలం మనం మంచి పనులు చేసుకోవాలి. త్యజ దుర్జన సంసర్గం
చెడ్డవాళ్ళ యొక్క సాంగత్యాన్ని వదిలేయాలి. భజ సాధు సమాగమం, మంచివాళ్ళ యొక్క సాంగత్యం చేయాలి. కురు పుణ్య మహోరాత్రం, రాత్రి మగళ్ళు మనం మంచి పనులు చేసుకోవాలి. స్మర నిత్యం అనిత్యతాం, ప్రపంచం అనిత్యం అని తెలుసుకొని సత్యమైంది నిత్యమైంది పరమాత్మని తెలుసుకొని ఆ పరమాత్మ చింతన పెంచుకోవాలి. ఎవరైతే ఇప్పుడు బ్యాడ్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు చక్కగా జీవితాన్ని మార్చుకొని నేను జపధ్యానాలు బాగా చేసి బ్రతికుండగానే నా జన్మ ధన్యమైంది అని అనుకుంటే వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. మేము ఆ విధంగా వ్యాసాశ్రమ పుణ్యక్షేత్రానికి సేవ చేసి మా జన్మ ధన్యమైందని సభాపూర్వకంగా మేము గుండె మీద చేసుకొని చెబుతున్నాం. ఇది పరమ సత్యం. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తారో మీరు మార్చుకోండి. వాట్ ఈస్ ద లైఫ్? ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈజ్ లైఫ్. దోషరహితమైన జీవితమే. మీ యొక్క జీవితం ఇప్పుడు అపవిత్రం అయిపోయింది, మళ్ళీ పవిత్రం చేసుకోండి. కాబట్టి మీ మనసు మంచిదైతే 100 ఏళ్ల పండుగ 100 విధాలుగా సాగరించవలసింది పోయి మేము చేసే దివ్య కార్యక్రమానికి అడ్డులు పెడుతున్నారంటే మీకు ఏమైనా మానవత్వం ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్న సభాపూర్వకంగా. నిజంగా మానవత్వం ఉంటే ఈ దుష్ప్రచారాన్ని ఆపేసి చక్కగా మీ జీవితాలు మీరు ధన్యత చేసుకోండి. ఎవరు ఆశ్రమాలు, ప్రతి వారికి మీరు ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమంలో ప్రచారం చేసుకోండి, మీ దాన్ని మీరు ఉద్ధరించుకోండి. మలయాళ సోలార్ ఆశయాన్ని ప్రపంచానికి అందించండి. మేము ఆ విధంగా దేశ విదేశాల్లో అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమానికి మా జీవితాలను అంకితం చేసుకొని రాత్రి పగలనే భేదం లేకుండా సేవలు చేస్తున్నాం. ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు దివ్యంగా భవ్యంగా జరుగుతున్నాయి, జరగబోతాయి. కాబట్టి మీరు ఇక నుంచి మార్చుకొని ఈ రోజు నుంచి బుద్ధిమంతులై ఉద్ధరేదాత్మనాత్మానం, యు మస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని నువ్వే ధన్యత చేసుకో అని భగవంతుడి గీతలో చెబుతున్నాడు. నిజంగా మీ జీవితాన్ని మీరు ధన్యత చేసుకోవాలనే ఉద్దేశమే మీకు నిజంగా ఉంటే ఈ రోజు నుంచే అది స్టాప్ చేసేసి జపధ్యానాలు చేసుకోండి, ఆత్మవిచారణ చేసుకోండి. నేను ఈ దేహం కాదు, జీవుణ్ణి కాదు, పరమాత్మ అనేటువంటి జ్ఞానంతో మీ జీవితాలను 3 పూల 6 కాయలుగా చేసుకోండి. ఇది మీ యొక్క ధీరత్వం, వీరత్వం, శూరత్వం. కాబట్టి అనవసరంగా నిందలు వేయటం ఇవన్నీ కూడా చెడ్డవాళ్ళ యొక్క లక్షణం. కాబట్టి భ్రష్టస్య కావగతి అని కాళిదాస్ మహాకవి అన్నాడు. ఇటువంటి చెడ్డ బుద్ధులు గలవాళ్ళని భ్రష్టులు అన్నాడు. కాబట్టి మీ జీవితం ఇప్పుడు భ్రష్టత్వంగా ఉన్నది, దాన్ని మార్చుకొని ఉత్తమ జీవితంగా చక్కగా మార్చుకున్నట్లయితే మీ జీవితాలు ధన్యమైపోతాయి. 84 లక్షల జీవరాశులలో మన మానవ జన్మ శ్రేష్టమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి శ్రేష్టమైన మానవ జన్మను భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఈ రోజు నుంచి ఈ దుష్ప్రచారాన్ని ఆపేసుకుని దుష్టగుణాలను వదిలేసి చక్కగా మీ జీవితాలని 3 పూల 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకొని ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోండి. జీవన్ముక్తులు అవ్వటం అనేది జీవితానికి ధీరత్వం, వీరత్వం, శూరత్వం అన్నమాట. జీవన్ముక్తులు అంటే బ్రతికుండగానే నా జన్మ ధన్యమైపోయింది, నేను ముక్తుని అయిపోయినాను అనే భావం మనకు కలుగుతుంది. ఆకలి అయితే భోజనం చేస్తే ఆకలి తీరినట్టుగా ఎలా మనకు అనుభూతి కలుగుతుందో, దాహం అయినప్పుడు నీళ్లు తాగితే దాహం తగ్గినట్టుగా ఎలా అనుభూతి కలుగుతుందో, అట్లా బ్రతికుండగానే నా జన్మ ధన్యమైంది, నేను ముక్తుడిని అనే భావం మనకు కలుగుతుంది అన్నమాట సహజంగా. అట్లా కలిగిన వాళ్ళని జీవన్ముక్తులు అని అంటారు అన్నమాట. అట్లా జీవన్ముక్తిని సంపాదించడం ధీరత్వం అన్నమాట. కశ్చి ధీర ప్రత్యేగాత్మానం ఐక్షత్ ఔరుత చక్షు అమృతత్వం ఇచ్చన్. యమధర్మరాజు అంటున్నాడు, ఒకానొక ధీరుడు చెడ్డగుణాలను విషంలాగా వదిలేసి నేను ఈ దేహం కాదు, జీవుణ్ణి కాదు, ప్రపంచం కాదు, ఐఎమ్ ఆల్ పర్వేడింగ్ లైక్ స్కై, నేను ఆకాశంలాగా పూర్ణమైనటువంటి పరమాత్మని, ఐఎమ్ ఇంపెరిషబుల్ నాశరహితమైనటువంటి పరమాత్మని, ఐఎమ్ చేంజ్లెస్ మార్పు లేని పరమాత్మని, ఐఎమ్ కాన్స్టాంట్ స్థిరంగా ఉండే పరమాత్మని, ఐ హ్యావ్ నో బర్త్ అండ్ డెత్, జనమరణాలు లేని పరమాత్మ నేను అని తెలుసుకుంటాం ధీరత్వం. అట్లా ధీరులుగా ఉండండి అని యమధర్మరాజు కఠోపనిషత్తులో మానవులందరికీ సందేశాన్ని అందిస్తున్నారు. అటువంటి ధీరుడిగా ఉండేవాడి జన్మ ధన్యము, అటువంటి అట్లా ధీరత్వం లేని వాని జన్మ వృధా. కాబట్టి నిజమైనటువంటి వ్యాసాశ్రమ భక్తులే మీరు అయ్యుంటే ఈ రోజు నుంచి దాన్ని స్టాప్ చేసి మీ జీవితాలని చక్కగా మంచి మార్గంలో నడిపించుకొని ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోయి మీ జీవితాలను 3 పూల 6 కాయలుగా నిత్య కళ్యాణ పచ్చతోరణంగా చేసుకోండి. ఇంకా వివరాలు ఇక్కడ మనం ఆసుపత్రి కంటి ఆసుపత్రి, జనరల్ హాస్పిటల్ కట్టబోతూ ఉన్నాము. ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మనం చేపట్టబోతూ ఉన్నాము. నభూతన భవిష్యతి అనే పద్ధతిలో మన ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దీని కీర్తిని దిగంతుల వరకు వ్యాపింప చేయాలనేది మా అందరి యొక్క ఆశయం. దీనికి చక్కగా మా అమనారెడ్డి గారిని ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటానికి మా సద్గురుదేవులు బ్రహ్మర్షి విద్యానందగిరి స్వాముల వారు మాకు అండదండలుగా ఉండమని వారు నియమించారు. వారి వంశమే వ్యాసాశ్రమ వంశం. వారి తండ్రి గారు, వారి నాయనమ్మ గారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు 4 తరాల నుంచి వీళ్ళ బిడ్డలు
4 తరాల నుంచి వ్యాసాశ్రమానికి సేవలు అందిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మలయాళ స్వామి వచ్చినప్పుడు ఫైనాన్స్గా చాలా వీక్గా ఉన్నది కాబట్టి, పరిచయాలు లేవు కాబట్టి అప్పుడు ఎన్నో విధాలుగా ధన సహాయాలు చేసి వారి కొండంత అండదండలుగా ఉండి ఆశ్రమంతో అభివృద్ధి చేయడానికి మూల కారణం వారి ఫ్యామిలీ అని సభాపూర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం పూజ్యశ్రీ విద్యానంద స్వాముల వారిని, పూజ్యశ్రీ విమలానంద స్వాముల వారిని వారి గృహంలో భోజనాలు పెట్టి చదివించి వారిని మహాపండితులుగా చేయించి వారి జీవితాలను ధన్యం చేసి వారి ద్వారా ఆ స్వామీజీల ద్వారా లక్షల మందికి మహోపకారం చేసినటువంటి దివ్యమైనటువంటి ఫ్యామిలీ అమర్నాథరెడ్డి గారి ఫ్యామిలీ. అమర్నాథరెడ్డి గారు ఎంకామ్, ఎంఎస్సి, ఎల్ఎల్బి అటువంటి చదువుకుని జర్నలిస్టుగా ఉండి నాలెడ్జ్ సంపాదించుకొని ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలో చేస్తూ ఉన్నారు. దానికి మీ అందరి యొక్క సహకారం కావాలని మనసారా మీ అందరినీ కోరుతూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు అంతా కూడా మీడియా లైఫ్ కాబట్టి మీరందరూ మీడియా వాళ్ళందరూ కూడా ఇటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమానికి పవిత్రమైనటువంటి సేవలు అందించి మీ మీడియా ద్వారా మీ జీవితాలు 3 పూలు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణం కావాలని మనసారా మీ అందరినీ దీవిస్తున్నాము. మీరు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉంటూ మన వ్యాసాశ్రమానికి మీ సేవలు అందిస్తూ మీ జీవితాలు మిమ్మల్ని అందరినీ కంటిని రెప్పలాగా చిన్నపిల్లవాడిని తల్లిలాగా మన గురువులు సమస్త దేవతలు కాపాడుగాక. ఓం జై గురుదేవ. నమస్తే నమస్తే. మిగిలిన విషయాలు మా అమర్నాథరెడ్డి గారు కానీ మా అసంగాన స్వామి గారు కానీ చెబుతారు. జై గురుదేవ, జై జై గురుదేవ. ఓం నమశివాయ, ఓం నమశివాయ. లేదు ఆ ప్రసక్తి, ఆ ప్రశ్నే లేదు. కొంతకాలం కొన్ని ఏళ్ళు మేము చక్కగా చేసుకోవాల్సిన శక్తి మా గురుదేవులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని ఉత్తరాధికారులుగా చేయలేదు, నిర్ణయించలేదు. ఇవన్నీ ఊరిని అపవాదులే కానీ అది లేదు లేదు లేదు. సరే, ఒకటి క్లారిటీ ఇవ్వండి. భవిష్యత్తులో అయినా కూడా సరే మీరు మీ తమ్ముడిని, ఆయన అసంగానందన స్వామి టీనే కదా, ఆయన్ని ప్రకటిస్తారా లేదు వేరే వాళ్ళు ప్రకటిస్తారా? అప్పుడు ఆలోచించి ఒక సుమారుగా మేము కొన్ని సంవత్సరాలు సేవగా చేయగల శక్తి ఉన్నది. అప్పుడు పరిస్థితులను బట్టి ఎవరో చెప్పేది అనండి. ఒక పాయింట్ క్లారిటీ ఇస్తే సమస్యలు ఉండవు. మీరు భవిష్యత్తులో మీ తమ్ముడిని ఉత్తరాధికారిగా ప్రకటిస్తారా లేదా? లేదని దీనికి సమాధానం ఏమిటనంటే, మీరు అడిగిన దానికి సమాధానం కొన్ని సంవత్సరాలు మేము సేవ చేసుకుంటాం. ధైర్యంగా శక్తి ఉన్నది, భక్తి ఉన్నది, యుక్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి. అప్పుడు పరిస్థితిని బట్టి ఎవరిని ఉత్తరాధికారిగా చేస్తే ఆశ్రమానికి మేలు కలుగుతుంది, ఎవరికి భక్తుల యొక్క అభిప్రాయాలు ఎవరి మీద మంచిగా ఉన్నాయి, అప్పుడు కూలంకషంగా పరిశీలించి అప్పుడు ఎవరు యోగ్యులో వారికి నిర్ణయిస్తాం. కాదు అనలేదు అంటే కాదు అనడానికి అదేం లేదు, అట్లా అర్థమేం లేదు. ప్రతిదానికి అనేక అర్థాలు ఉంటాయి. మంచి అర్థం తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు. అప్పుడు పరిస్థితిని బట్టి ఎవరికైనా ఇవ్వచ్చు. ఒక ఫలానాన్ని మేము అంటలేదు, ఫలానా ఆయనకి ఇస్తామని అంటలేదు. ఆ సందర్భాన్ని బట్టి చక్కగా అప్పుడు పరిస్థితి ఎవరికి ఇస్తే యోగ్యత ఉంటుంది, ఎవరి ద్వారా ఆశ్రమానికి లాభం కలుగుతుంది, ఎవరి మీద భక్తుల అభిప్రాయం బాగా ఉన్నది, అప్పుడు పరిశీలించి తీసుకుంటాం. దాని గురించి ఇప్పుడు మీరు అడగవలసిన సమయం కాదు. మలయాళ స్వామి వీలునామాలో మీ బంధువుల్ని అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళ బంధువుల్ని పెట్టకూడదని వీలునామాలో రాశారట. విద్యానంద స్వామి వారు మాకు రాసిన దాంట్లో లేదు లేదు లేదు. మీ ఆయన అంటే లేదు అంటే మీరు పెట్టబోతారని అర్థం. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. మీరు అట్లా క్వశ్చన్లు వేయొద్దు. ఇప్పుడు అట్లా క్వశ్చన్లు వేయ పని దాని గురించి మాకు ఇప్పుడు ప్రసక్తే లేదు. మాకు దాని గురించి అసలు మీరు అడగొద్దు. మేము చెప్పము, మేము చెప్పము. దాని గురించి ప్రశ్న లేదు మాకు. ఇప్పుడు ఆ వీలునామా తీయండి స్వామి, మన విద్యాస్వామి రాసింది. ఇది పెట్టింది మలయాళ స్వామి, ఆ వీలునామా తీయండి, బయట తీయండి, పెట్టండి. చెప్పేసాను స్వామి. మలయాళ స్వామి వీలునామాని ఎందుకు మీరు ఆచరించరు? స్కూల్లో కాదు స్వామి, మఠంలో అన్ని సజువుగా సాగుతాయి. అంటే వేద పాఠశాల, సంస్కృతి పాఠశాల ఎందుకు మూసేసి? వేద పాఠశాల ఇప్పుడు పెట్టాం. ఇప్పుడు దాన్ని అంటే కృష్ణా జిల్లా తాడేపల్లి ఆశ్రమం, పెద్ద ఆశ్రమంలో ఇక్కడ ఆశ్రమం అంటే ఆ పరిస్థితులను బట్టి మార్పు చేసుకుంటాం. మార్పు చేర్పులు అనేవి కొన్ని ఉంటాయి. ఏమి ముయ్యలేదు. బ్రాహ్మణులకే చెప్తాము, ఇతరులు నాన్ బ్రాహ్మణులు చెప్పమని అంటే అప్పుడు మార్చడం జరిగింది. అంతేగాని మలయాళ స్వామి అన్ని కులాల వాళ్ళకి వేదం ఇక్కడ నేర్పించారు, మీరు కొత్తగా చేసింది అట్లా కాదు. మూసేశారు తప్ప వాళ్ళు ఏమన్నారంటే మేము బ్రాహ్మణులకు తప్ప ఇతరులకు చెప్పమన్నారు.
చెప్పే ఉపాధ్యాయులు. వేరే అప్పుడు వాళ్ళు దొరకలేదా మీకు? వాళ్ళు చెప్పిన దాన్ని ఆల్రెడీ దాన్ని ఇక్కడ వేద విద్య నేర్చుకున్న వాళ్ళు ఇతర క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు మీరు కదా, ఇక్కడే చదువుకున్నారు కదా, మీరు కూడా ఇక్కడే చదువుకున్నారు కదా, మరి అలాంటి వాళ్ళు పెట్టుండొచ్చు కదా టీచర్లుగా. ఫస్ట్ క్లాస్ ఉన్నారు కదా, వాళ్ళు అంత అప్పుడు మంచి రావాలి స్కూల్ కదా, దొరకాలి ఎందుకు కదా. దొరకాలంటే బయట బోర్డు పెట్టి ఎన్నేళ్ళుగా వస్తారు. మూసేశారు? లేదు వాళ్ళు ఎవరో పెడతానంటున్నారు, వాళ్ళ దగ్గర పెట్టించండి. ఎవరో ఇప్పుడు వచ్చి చాలా మంది మీ పూర్వ విద్యార్థులు వచ్చి సీనియర్లు మీతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు, మీతో పాటు ఉన్న వాళ్ళు మలయాళ స్వామి యొక్క లక్ష్యాలు ఏదైతే వేద విద్య అన్ని కులాలకి అందాలని అనుకుంటున్నారు. స్వామి వాళ్ళు పూర్తిగా చెప్పేది వినండి. మీరు చెప్పారు టీచర్లు దొరకలేదు అన్నారు. టీచర్లు దొరకడం కాదు, వాళ్ళు నాన్న బ్రాహ్మణులకి చెప్పమని చెప్పారు. అప్పుడుండే ఉపాధ్యాయులు. సార్ వేరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పెడతారంట, పెట్టించండి. ఈ ఆశ్రమం ఇప్పుడు స్థాపించేదే అదే కాదు, బ్రాహ్మణేతరులకి ఉండండి వేదం ఉండండి. నేర్పించాలనేది ఇప్పుడు బయట ఉండే మా మీట్ల దుమ్ములేస్తుంటే వాళ్ళు లోపలికి వచ్చి ఇంకేం అడిగే చేస్తారు? ప్రశ్న మీరు శుద్ధంగా సమాధానం చెప్పలేదు. దుమ్మే ఉంది, మీరు పోస్తాను. మాట్లాడండి. స్వామి మీరు పీఠాధిపతి, ఆయన కాదు, మీరు చెప్పండి. ట్రస్ట్ ఉంది కదా ఇప్పుడు, ఏది అది చార్జబిలిటీ. ఆశ్రమంలోకి ఎందుకు స్వామి అందరిని అలో చేయట్లేదు? స్వామి ఆశ్రమంలోకి ఎందుకు రావట్లేదు? కంటి ఆసుపత్రి ఆల్రెడీ ఉండింది, దాన్ని ఎందుకు మూసేశారు? శ్రీ మలయాళ స్వామి వ్యాసాస్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లాగే గేట్ కాడ ఏంటి అని అంటే కాలం మారిపోయింది, అందుకని జాగ్రత్తగా పెట్టుకోమని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఫోన్ నెంబర్ చేసుకుని పేరు రాసుకుని పంపిస్తూ ఉన్నాము. దర్శనం చేసుకుంటున్నారు, చక్కగా టిఫిన్ చేస్తారు, భోజనం చేస్తారు, మాట్లాడుకుంటున్నారు, వెళ్తున్నారు. కేవలం అభూత కల్పనలు అది చేసేదానికి సమాధానం చెప్పడం లేదు. అభూత కల్పనలు మమ్మల్ని అంటారు. మిమ్మల్ని కాదు, వాళ్ళు అనేవాళ్ళు ఉంది. ఇప్పుడు ఎవరు వాళ్ళ సభ్యులు, ఎవరు వాళ్ళ సభ్యులు? ప్రస్తుతం మేము అమరారెడ్డి గారు, చిన్నస్వామి ముగ్గురు ఉన్నాము. అంటే మీరు ముగ్గురే? ముగ్గురే. ఎవరు మంచి వాళ్ళు లేరు ఇప్పుడు? వేసుకోవచ్చు, అది మా ఇష్టం. అది ఎప్పుడు లేదు. మీ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రాపర్టీ కాదు ఇది, నా ఇష్టం అనే దానికి. అది కాదు, మలయాళ స్వామి ఇచ్చేసిపోయినాడు, అది కాదు, నా ఇష్టం అని ఎట్లా అంటారు మీరు? మీ ఇష్టం కాదు, మాకు ఎవరు అనుకూలం వాళ్ళు వేసుకుంటాం. ట్రస్ట్లో ఎవరు పడితే వాళ్ళు వేసుకోరు. ఆయన ఊరికే టెంపరీ. ట్రస్ట్లో ఎవరు పడితే వాళ్ళు వేసుకోరు కదా, ఎవరు అనుకూలం వాళ్ళు వేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ చెప్పండి, మాట్లాడండి. మీరు కూడా మనకి ఆశ్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయి స్వామి? ఏంటి దేశవ్యాప్తంగా ఆశ్రమానికి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి? అక్కడక్కడ కొన్ని ఉండే, ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రాపర్టీలు ఆడున్నాయి, దానికి సంబంధించి రండి, ఆయన పిలుస్తారంట కదా, కూర్చోండి, పక్కన కూర్చోండి, అక్కడి నుంచి మాట్లాడండి. ఆయన కూడా మాట్లాడాను, పని కూడా అయిపోతుంది. సార్ మా రిపోర్ట్ ప్రశ్న అడిగారు, దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆశ్రమాలు ఉన్నాయి, వాటి ఆస్తుల వివరాలు ఏంటి, ఎలా ఏమేమి జరుగుతున్నాయి, ఆశ్రమంలో నిత్య కార్యక్రమాలు ఏంటి, ధూపదీప నైవేద్యాలు ఎలా జరుగుతున్నాయి, వాటి ఒక అయ్యవారు లేదు ఉండే గుళ్ళకి, చోట పూజ జరగడం లేదు. అయ్యగారుల కంటే మేము చక్కగా భక్తిగా చేసుకుంటాం. తప్ప ఎవరే లోపల ఉండకూడదంటే ఎట్లా? అయ్యవారులు రాకూడదు, మనుషులు రాకూడదు, ఓన్లీ ఆడపిల్లలు మాత్రం రావాలన్నా. ఇక్కడ మగపిల్లకాయలు కూడా చదవకూడదా? ఆయన చెప్పని స్కూల్ ఉంది, స్కూల్లో ఆడపిల్లకాయలు మాత్రమే చదవాలి, మగపిల్లకాయలు చదవకూడదా? మాకు చిత్తూరులో కో ఎడ్యుకేషన్ ఉంది, చిత్తూరులో కో ఎడ్యుకేషన్ ఉంది, చిత్తూరులో తపోవన్లో కో ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ చెప్తాను, అడిగేది మీరు అక్కడ మాట్లాడదండి, అడిగిన క్వశ్చన్ కరెక్ట్ గా సమాధానం చెప్పండి. చెప్పండి. ఇక్కడ సజావుగా పాఠశాల ఉండింది, మగపిల్లలు ఆడపిల్లలు అందరూ కలిసి చదువుతున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు మాత్రమే ఎందుకున్నారు? మగజాతి కనబడలేదా మీకు? చిన్నవాళ్ళు కూడా లెటర్లు రాయటం మొదలుపెట్టారు అమ్మాయిలకి, దానివల్ల మేము కట్ చేసాం. జాగ్రత్తగా అన్ని స్కూల్లో ప్రపంచం అంతా స్కూల్లో ఉన్నారు కదా, మీ దగ్గర మాత్రమే లెటర్లు రాస్తారా? వాళ్ళ సంగతి మాకెందుకు, మాకు జరిగింది మేము చెప్తున్నాం. అవునండి, అందుకని మూసేస్తారా? మూసేయలేదు. అక్కడ కో ఎడ్యుకేషన్ అక్కడేం జరగలేదా? చిత్తూరులో ఉంది కదా, చిత్తూరులో అన్ని సజావుగా జరుగుతుంది కదా, ఇక్కడ మీ ప్రభావం ఉంటుంది కదా, ఇక్కడ మీ ప్రభావంతో ఏమైనా లెటర్లు రాస్తున్నారు ఎట్లా? మా ప్రభావం మేమేందుకు మంచిగా జరగాల, అందుకని జాగ్రత్త కోసం మీడియా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభావం జాగ్రత్త కోసం పెట్టారు. ఎందుకు లేదు చెప్పేదా? ఎందుకు ఆడపిల్లకాయలు మాత్రం అక్కడక్కడ మాకు కొన్ని ఉన్నాయి, కొన్ని బ్రాంచీలు ఉన్నాయి. చిత్తూరులో తపోవనం ఉంది, నెల్లూరు అది హైదరాబాద్లో ఉంది. చిత్తూరులో ప్రింటింగ్ ప్రెస్ అమ్మేసినారంట. దానికి కారణం చెప్తారు, వినండి. నువ్వు బాగా ఓల్డ్ అయిపోయింది, మున్సిపాలిటీ వారు వార్నింగ్ ఇచ్చారు దాన్ని పడవేసేయమని. దాన్ని జాగ్రత్తగా అర్ధరాత్రి కాడ ఎవరు అటు ఇటు తిరగకుండా మిషన్లతో చక్కగా పడవేసేసి
చేసేసాం. దానికి దేవాదాయ శాఖ పర్మిషన్ తీసుకున్నారా? పడగొట్టడానికి ఏం పర్మిషన్? పర్మిషన్ తీసుకోవాలి. మీ ప్రాపర్టీ ప్రాపర్టీ దేవాదాయ కాదు, శాఖ మీ ఇష్టం ఇది. వచ్చినట్టు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు, ప్రాపర్టీ మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. దాన్ని బట్టి ట్రస్ట్ ప్రాపర్టీ అది అమ్మాలంటే మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా, మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. కానీ దేవాదాయ శాఖ పర్మిషన్ తీసుకోవాలి కదా, మున్సిపల్ శాఖ ఇచ్చారని చెప్పి కొట్టేస్తారా? పాత అయిపోయింది, ఎందుకు పనికిందని ఏం చేయాలి మరి? మీరు ఏం చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి ఎండోమెంట్ నుంచి, మీ ఇష్టం మీరు చేసేదానికి లేదు. ఇక్కడ కూడా ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా, ఉందిగా ఇప్పుడు. లోకల్ వాళ్ళు ఎందుకు దర్శనానికి తప్పించలేదు మీరు? ఎవరైనా మేము ఏర్పాటు చేస్తాం, నెంబర్ తీసుకుని పంపిస్తున్నాం. గత దానికి తప్పేం ప్రభుత్వ హయాంలో ఒక ప్రజాప్రతినిధికి ఆశ్రమానికి సంబంధించిన ల్యాండ్ కూడా ఇచ్చేసారని ఆరోపణ. అదేంటి చెప్పండి. చెప్పండి సార్. మళ్ళీ ఆయనే చెప్పండి పాపం, ఆయన ఏదో మీరు చెప్పండి. దేనికి ఇచ్చేసారు? ఆయన అన్నిటి మీ పైన చెప్తాడు. ఏమది ఎందుకు చెప్పేదే అన్ని క్లారిటీ వస్తాయి. అంటే మనం చెప్తాము, వారు చెప్తారు. అట్లా ఆయన ఇచ్చేసినాడు కాబట్టి ఆయన చెప్పాలి. అన్ని మనయే అని కాదు. మీరే చెప్పండి. మీ ముగ్గురే అన్నిటికీ చెప్పండి, మీ పెద్దవాళ్ళు గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రజాప్రతినిధికి ప్రెసిడెంట్ గారు మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? ఎకరాల స్థలం ఇచ్చారని చెప్పి ఆరోపణ. ఇచ్చారని చెప్పి మీరు ఇచ్చారని వ్యాపారం ఒక శ్వేతపత్రంలాగా విడుదల చేస్తే బాగుంటుంది. చేయండి సార్. అంటే ఇంత ఉంది, ఇంత జరుగుతుంది, ఇంత మాకు ఇన్ని బ్రాంచీలు ఉన్నాయి, ఇంత ఆదాయ వ్యయాలు ఉన్నాయి, అటువంటి ఒక శ్వేతపత్రం అట్లా విడుదల చేస్తే దాని మీద మరింత ఆశ్రమం మీద పెద్దల కోసమా లేదంటే మీరు తప్పులు చేస్తారా? కేవలం ఈ పదవి వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు పెద్ద వయసు అయిపోయింది, మీరు పక్కన ఉండండి, ఈ పదవి మేము స్వీకరిస్తాము, ఇవన్నీ కూడా మేము చూసుకుంటామని ఘంటాపదంగా చెప్పారు. అది కుదరదని చెప్పాం. మేము ఎప్పుడు ఆసనాలు వేస్తుంటాం, వాకింగ్ చేస్తుంటాం, బీపీ కానీ షుగర్లు కానీ ఏది మిమ్మల్ని పక్కకి వెళ్ళిపోమని చెప్పలేదు. చెప్పారు. రిలీజ్ చేశారు. చెప్పేదేనండి స్వామి, వాళ్ళు. మీరు నేను చెప్పేది కూడా వినాలా? నేను చెప్పేది వినేదానికి వచ్చేదానికి రాలేదు మేము. వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, మీరు మిమ్మల్ని తీసేయమన్నారు. మీరు మాకు ఉదయం 6 గంటల నుంచి ఇన్వైట్ చేసిన కాడ నుంచి 2 సంవత్సరాలు 24 నెలలు ఇంటూ 6 లక్షలు, 24 ఇంటూ 60 లక్షలు వస్తుంటాయి ఎక్కువగా, దాన్ని గమనించుకోవాలి. స్వామి. అది 1,20,00,000 ఉంది స్వామి. ఆ పై నుంచి మీకు చెప్పిన లెక్క ప్రతిస్తున్నా 1,20,00,000 ఈ 2 సంవత్సరాలు. అది కూడా ఆ 1,20 చిత్తూరు జాగా 1,20 స్వామి